డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో విఎస్ఎం కళాశాల క్రీడా ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ భోగిమంటను వెలిగించారు. సాంప్రదాయ వస్త్రధారణతో భోగిమంట వద్దకు చేరుకొని భోగి వేడుకల్లో మంత్రి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. డప్పు వాయిద్యం, గంగిరెద్దు విన్యాసం, హరిదాసు సంకీర్తన, కాటికాపరి డమరి నాదాలతో భోగిమంట ప్రాంతమంతా సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా చేశారు. రాష్ట్ర ప్రజలు, రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వెల్లివిరియాలని మంత్రి సుభాష్ ఆకాంక్షించారు. వైసీపీ చెడు ప్రభుత్వం పోయి మంచి టీడీపీ ప్రభుత్వం వచ్చిందనడానికి ఈ భోగి పండుగ నిదర్శనమని మంత్రి సుభాష్ అన్నారు. కొండలంత వారము గోపేడు వాడి కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. శ్రీమద్రమారమణ గోవింద గోవిందో హరి ఏడు శ్రీరంగన హరి జై జై. సమేత అగ్నిపురుష స్వామినే నమః ప్రార్థన నమస్కారం సమర్పయామి.
ప్రస్తుతానికి 3 పండుగల్ని కూడా మంగళాని భవంతు పార్వతీపదే అనగానే చెడు గుణాలు పోయి ప్రశాంతత మంచి గుణాలు చేకూరాలని చేస్తూ ఉంటాం. మరి అలాగే ఈ భోగిమంటలో ఒక విశిష్టత ఏంటంటే చెడు ప్రభుత్వం పోయి మంచి ప్రభుత్వం వచ్చిందంటానికి ఇది చిహ్నంగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ మాట ఎందుకంటున్నానంటే మన రాష్ట్రం గత 6 నెలల క్రితం వెంటిలేటర్ మీద ఉంది. అలాంటి వెంటిలేటర్ మీద ఉన్న రాష్ట్రాన్ని ఊపిరి పీల్చుకునేలా చేశారు. ముఖ్యంగా రైతే రాజు అని అంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రైతే రాజు అవ్వాలని ఆయన నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. మరి రైతు రాజు అవ్వాలి అనుకుంటాం. రైతు కొడుకు రైతు అవ్వాలని మాత్రం రైతు కోరుకోడు. ఆ కోరుకునే దిశగా మరి ఆయన 10 ఏళ్ళు మట్టిలో పెడితేనే మనకి చేతులు, మనం 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి. అలాంటి పరిస్థితి మరి రైతు ఖచ్చితంగా నా బిడ్డ కూడా రైతు అవ్వాలనే ఆకాంక్ష పెంచడానికి చంద్రబాబు నాయుడు గారు ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకురావటం కానీ, డ్రోన్తో వ్యవసాయం చేయటం అనేది ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ ముఖ్యంగా గత ప్రభుత్వం బస్తా మీద డబ్బులు ఇవ్వడానికి సుమారు 3-4 నెలలు పట్టేది. కానీ ఈ ప్రభుత్వం బస్తా ధాన్యం ఇవ్వగానే వితిన్ 24 అవర్స్లో వాళ్ళ ఖాతాల్లో జమ అవటమే కాక వాళ్ళు అప్పుల బారిన పడకుండా, గత ప్రభుత్వం 5-6 నెలలు కూడా పట్టేది, అప్పుల బారిన పడేవారు వడ్డీలు కట్టలేక. కానీ ఈ ప్రభుత్వం వితిన్ 6 అవర్స్ నుంచి 24 అవర్స్లో అమౌంట్లు పట్టడమే కాక ఏదైతే మనం సంక్రాంతి అనగానే ఉమ్మడి కుటుంబాలు వెలుగు చూస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ నగరాల నుంచి వచ్చే ఎవరికి కూడా ఇబ్బందులు కలగకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో ఈ గుంతలు లేని రోడ్లు వెనువెంటనే వేయాలని అటు అధికారులకి ఇటు ఈ ఎమ్మెల్యేలకి ఎంపీలకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెనువెంటనే పండక్కి ఈ యొక్క నగరం నుంచి వచ్చే ప్రజలందరికీ కూడా ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఇంటికి వచ్చే ఏదైతే ఈ గుంతలు లేని రోడ్లు వేసారో హ్యాపీగా ఇంటికి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెరగాలని సుమారు ఈ 6 నెలల వ్యవధిలో 1,50,000 నుంచి 2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావటమే కాకుండా ఉద్యోగాలు సుమారు ఇంకొక సంవత్సరంలో 5 లక్షల ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం పూర్తిగా సఫలమైంది. అందులో మరి అందరు రాష్ట్ర ప్రజలు అలాగే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో సుఖంగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా మనం ఈ 5 ఏళ్లలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మనం సువర్ణ ఆంధ్రప్రదేశ్ని చూడబోతాం.